హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ప్రియాంక. మేము మా చిన్న బాబు మొక్కు తీర్చుకోవడానికి ఉమామహేశ్వరం అయితే వెళ్ళాము మొన్న. మీలో ఎవరికైనా ఈ ప్లేస్ తెలుసా, ఈ గుడి తెలుసా మీకు? ఇదైతే నల్లమల్ల ఫారెస్ట్లో మన్నునూరు చెక్ పోస్ట్కి ముందు శ్రీశైలం హైవేలో ఉంటుంది. ఇక్కడికి రావడానికి అయితే అచ్చంపేట నుంచి రంగాపూర్ విలేజ్కి బస్సెస్ ఆర్ ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. అక్కడి నుంచి ఉమామహేశ్వరం కింద హనుమాన్ టెంపుల్ ఉంటుంది, అక్కడి వరకు ఆటోస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. నార్మల్ డేస్లో ఉంటుందో లేదో తెలియదు. మేమైతే సంక్రాంతి ఆ టైంలో వెళ్ళాము. ఇంకా ఇక్కడ మనకు కింద హనుమాన్ టెంపుల్ నుంచి పైన ఉమామహేశ్వరం టెంపుల్ వరకు అయితే బస్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. వెళ్ళి రావడానికి 50 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. లాస్ట్ టైం అయితే ఫ్రీ బస్సే ఉండే, ఇప్పుడైతే టెంపుల్ బస్సెస్ టికెట్ కూడా పెట్టారు. సేమ్ మనకి శ్రీశైలం ఘాట్ రోడ్ లాగానే ఉంటుంది. తిరుగుతున్నప్పుడు బస్సు అయితే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పైకి వచ్చిన తర్వాత టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇంకా మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్తో ఒక 10 మెంబర్స్ అలా కలిసి వచ్చాము. ఇంకా పైకి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ కోకోనట్స్ అయితే తీసుకుంటున్నారు. అక్కడ నుండి పైకి చూస్తే ఎలా ఉందో చూడండి మీరే. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే కొబ్బరికాయలు తీసుకొని ఇంకా ముందుకైతే వెళ్తున్నాం. ఫస్ట్ అయితే మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ గజస్తంభానికి మొక్కుకొని తర్వాత ముందు నుండి కార్నర్లో మనకి పాప వినాశనం అని ఉంటుంది. ముందు మనం ఈ ఫస్ట్ నుంచి ఆ చివరికి వెళ్ళి పాప వినాశనంలో దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు లాస్ట్ మెయిన్ టెంపుల్లోకి వెళ్తాము. సో ఇక్కడ మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా మా పిల్లలు అయితే మస్తు ఆడుతున్నారు. ఇదే ఇప్పుడు చూపిస్తున్నదే మెయిన్ టెంపుల్ అనమాట. మనకి శివయ్య అయితే టెంపుల్లో ఇక్కడనే ఉంటారు, ఈ టెంపుల్లోనే ఉంటారు. ఇంకా మేమైతే ఇక్కడ గజస్తంభం దగ్గర దండం పెట్టేసుకొని ఇంకా ముందుకైతే స్టార్ట్ అయ్యాము. నేను మా బాబు 6 months నా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇక్కడైతే మొక్కుకున్నాను. నేను లాస్ట్ టైం సంక్రాంతికి జాతరకు వచ్చి వెళ్ళిన తర్వాతనే కన్సీవ్ అయ్యాను. అందుకనే ఫస్ట్ దర్శనం ఇక్కడనే చేయిస్తానని మొక్కుకున్నాను. టెంపుల్ దగ్గరికి రావడానికి మెట్ల మార్గం కూడా ఉంటుంది. శివమాలలు వేసుకున్న వాళ్ళు మెట్ల మార్గం నుంచే ఎక్కువగా వస్తుంటారు. ఇయర్ అయితే మేము కొంచెం ముందుగానే కనుమ పండుగ రోజైతే వచ్చాము. లేదు అంటే మనకి 17, 18, 19, 20 వరకు జాతర అవుతుంది. ఆ టైంలో వస్తే జనాలు చాలామంది ఉంటారు. అలా జాతర టైంలో అయితే దర్శనానికి చాలా టైం పడుతుంది. ఇంకా నాకు చిన్న బాబుతో అవ్వదు అని చెప్పి నేను ముందు రోజే వచ్చేసాము. ఏంటంటే ఇది మొత్తం ఫారెస్ట్లో ఉంటుంది, మధ్యలో ఉంటుంది కాబట్టి చలి అయితే విపరీతంగా ఉంటుందండి. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళు అయితే కొంచెం పొద్దున్నే వచ్చి వెళ్ళిపోవడం బెటరు. కొంచెం ఒక 4-5 అయ్యిందంటే కూల్గా అయిపోతుంది వెదర్ అంతా. నేనైతే ఇక్కడికి రావడం సెకండ్ టైము. నాకు అయినా కూడా మళ్ళీ అవన్నీ కొత్తగా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ ముందైతే మనకి కొబ్బరికాయలు ఇంకా అవన్నీ అమ్ముతారు. ఇటు పక్కన అయితే అన్నప్రసాదం కూడా పెడతారంట. మరి నేను వెళ్ళినప్పుడు అయితే నాకు ఎప్పుడు కనిపించలేదు. అన్నదానం కూడా నిత్యాన్నదానం అని అయితే రాస్తుంది అక్కడ. రైట్ సైడ్లో తీస్తున్నదైతే గంగాధార అని పై నుంచి వాటర్ పడతాయి. ఇది రిటర్న్లో వచ్చేటప్పుడు మీకు చూపిస్తాను. ఇంకా ఇక్కడ శివరాత్రి అప్పుడు కూడా చాలామంది శివరాత్రి జాగారానికి అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ మనకి తలనీలాలు ఇస్తారు. ఇక్కడ జనాలు నిద్రలు చేసుకునే వాళ్ళు నిద్రలు చేస్తారు. అన్ని ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. మనకు అడవిలో ఉందన్నమాటే కానీ దేనికి అయితే అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకా మేమైతే మంచిగా మాట్లాడుకుంటూ వీడియోకి హాయ్ చెప్పుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ మా అత్తయ్య మా ఆడపడుచు అయితే ఊరికే నవ్వుతున్నారు, వీడియో తీస్తున్నారు వీళ్ళని చెప్పి. ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళిద్దరు ఏమవుతారు, బావమర్దళ్ళు అవుతారు. నా బిడ్డ ఇంకా మా ఆడపడుచు వాళ్ళ కొడుకు అస్సలు ఆగనే ఆగట్లేరు. ఎంత అల్లరి చేస్తున్నారో, పోతూనే ఉన్నారు. అందరికంటే ముందు వెళ్తున్నారు వాళ్ళైతే. ఇంకా మా రుద్రబాబునైతే ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళ ఆయన మా అన్నయ్య అయితే వెతుకున్నాడు. మనకి ఉమామహేశ్వరంలో ఎటు చూసినా పైనుంచి ఊడల నుంచి వాటర్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ కింద చెట్టు కింద అయితే శివలింగాన్ని పెట్టారు. కరెక్ట్గా వాటర్ పడే దగ్గర పెట్టారు. నాకు దాన్ని చూసి అయితే చాలా బాగా అనిపించింది. ఇక్కడ నాగదేవతలు కూడా ఉన్నారు. మనకి పైనకి వెళ్ళి మంచిగా పూజ చేసుకోవడానికి అయితే మంచిగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ కూడా. అప్పటి కాలంలో అయితే ఋషులు ఉండేవారు కదా, వాళ్ళు ధ్యానం చేసుకోవడానికి ఈ టెంపుల్లోనైతే ఉండేవారట. వాళ్ళు ఇక్కడ నుండి డైరెక్ట్గా శ్రీశైలానికి అయితే ఒక గుహను ఏర్పాటు చేసుకున్నారు. ఆ గుహను కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఉంది, రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే క్లియర్గా చూపిస్తాను. ఇంకా టెంపుల్కి వచ్చిన భక్తులు అయితే మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నారు. మనకు ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఎన్ని లొకేషన్స్ ఉంటాయో, అసలు ఎంత బాగుంటాయో చూడ్డానికైతే.
ఇంకా అలా అయితే మేము వెళ్తూ ఉన్నాము. మా బాబు అయితే ఏడవకుండా మంచిగా ఉన్నాడు మా అన్నయ్య దగ్గర. ఇంకా పాప కూడా మంచిగా పెద్దగా అయిపోయింది, ఇంకా ఆడుకుంటుంది. నాకైతే కొంచెం రిలీఫ్గానే అనిపించింది. ఇక్కడ నుంచి ఫారెస్ట్ని చూడండి, మీకు ఏమనిపిస్తుందో దీన్ని చూస్తే మాత్రం నాకైతే అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు. ఇంకా మన కొండల నుంచి వాటర్ కారుతూ అలా ఉంటుంది కదా, దాన్ని చూస్తే అయితే చాలా హ్యాపీగా అనిపించింది. మేమైతే దాదాపు ఇక చివరికి అయితే వచ్చేసాము. ఈ మెట్ల నుండి పైకి వెళ్ళాలి, మళ్ళీ ఇప్పుడు ముందు కనిపించింది కదా ఆ మెట్ల నుంచి కిందికి రావాలి. ఇక్కడ ఏమైందంటే మా పాప తొందరగా అని ముందుకు వెళ్ళిపోయింది. మా అల్లుడు కూడా వెనక్కి అయిపోయాడు, మా పాప ముందుకు వెళ్ళిపోయి స్టెప్స్ పైన నిల్చుంది. ఇంకా మాకు సడన్గా ఏమైందంటే ఉడత అయితే చెట్టు పైన వేలాడుతూ కనిపించింది. దాన్ని చూడంగానే ఫస్ట్ చాలా భయం వేసింది. అడవి ఉడత మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఎంత పెద్దగా ఉంది అసలు. దాని తోక మాత్రం అది ఫస్ట్ చూస్తే ఏం అనిపించలేదు. కొంచెం మెట్లకి వెళ్దాం అనేసరికి మీదికి వచ్చేలా చేసేసరికి మేము అక్కడే ఆగిపోయినాం. ఇంకా మా పాప అయితే ముందలు ఉండిపోయింది. అది మీకు షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి. పాప వినాశనం కాడికి అయితే వచ్చాము. ఇక్కడ శివలింగం ఉంటుంది, మనకి చిన్న ఊబి ఉంటుంది ఇక్కడ. ఆ ఊబిలోంచి వాటర్ ఎప్పుడు వస్తూనే ఉంటాయండి, 24/7 ఎన్ని సంవత్సరాల నుంచో కంటిన్యూస్గా వస్తున్నాయి. అవి ఎలా వస్తాయో కూడా తెలియదు. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ మా బాబుతో అయితే దండం పెట్టించేసాను ఈ టెంపుల్లోకి వచ్చిన తర్వాత. కొంచెం ముందుకు రానంగా ఇక్కడ మా వాళ్ళు ఇంకా రాలి మీద రాయి పెట్టి ఇల్లులు కడతారు కదా, ఇక అక్కడ ఆగకుండా అందరూ వాళ్ళకి నచ్చిన బిల్డింగ్స్ కట్టేస్తున్నారు. వీళ్ళు కట్టినట్టే వాళ్ళు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేయాలి. మా చిట్టి తల్లి కూడా కట్టేసింది. ఇక మేమైతే రిటర్న్లో వెళ్తున్నాము. ఇంకా మళ్ళీ ఇంకా మనం వచ్చిన దారి గుండానే రిటర్న్లో వెళ్ళిపోవాలి అంతే. ఇక్కడ నుంచి స్ట్రైట్గా మళ్ళీ ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ ఊడల నుంచి వాటర్ రావడం, అక్కడ ఊబిలో వాటర్ రావడం అని చెప్పాను కదా, ఆ వాటర్ తాగితే అండి నిజంగా అది ఏ మహిమో తెలియదు. వాటర్ అయితే ఫిల్టర్ వాటర్ కంటే స్వీట్గా ఉంటాయి. ఈవెన్ దాదాపు కోకోనట్ వాటర్ లాగా ఉంటాయి. నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ నుండి శ్రీశైలంకి వెళ్ళే దారి ఒక గుహ ఉంటుందని. అది ఇక్కడే అండి, ఇదే గుహ. మనకి ఇక్కడ ఎక్కడికక్కడ బోర్డ్స్ రాసైతే ఉండేది. ఇంకా జాతర ఉంది నెక్స్ట్ డే కాబట్టి మొత్తం సున్నాలు అవన్నీ వేయడం వల్ల మనకి ఆ బోర్డు కనిపించట్లేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అక్కడ లోపల వరకు వెళ్ళి అయితే చూశాను. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే నేను గంగాధార అని చెప్పాను కదా, రిటర్న్లో అటు ముందుకు వెళ్ళేటప్పుడు అదైతే వస్తుంది. మనకు అక్కడ పైనుంచి అయితే మొత్తం వర్షం పడ్డట్టు వాటర్ అయితే పడుతూ ఉంటాయి. ఇక్కడ మనకి బ్రహ్మసూత్ర లింగం అయితే దర్శనమిస్తారు. లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ శివలింగం ముందు ఒక చిన్న గదులు ఉంటాయి. అక్కడ ఋషులు అప్పట్లో ధ్యానం చేసుకొని ఇక్కడ ఉండేవారట నైట్ టైంలో. అవన్నీ అయితే ఇంకా కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ మా పాప అయితే ఎదురుగా రూమ్లోకే చూస్తుంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ అక్కడ ఒక కుక్క పిల్లల్ని పెట్టుకొని ఉండే అనమాట. ఇప్పుడు కూడా అక్కడే ఉందని అనుకుంటుంది పాపం, చిన్న పాప కదా. మనకి ఇక్కడ గంగాధార కింద అయితే శివలింగాలు ఉన్నాయి. సరాసరి ఆ వాటర్ అయితే శివలింగాల మీద పడుతుంది. ఇంకా ఫైనల్గా లింగ దర్శనం టికెట్, అర్చన టికెట్ తీసుకొని మేమైతే మెయిన్ టెంపుల్లోకి వచ్చాము. ఇక్కడైతే కెమెరాస్ అలో లేదు. దర్శనం అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. ఇక్కడ ఫింగర్ మార్క్ చేసి చూపించాను కదా, అక్కడ వైట్గా గీతలాగా ఉంది, అదైతే మన్నునూరు విలేజ్ నుంచి రావడానికి స్టెప్స్ అండి. ఇక్కడైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. ఇక్కడ కోతులు అయితే విపరీతంగా ఉన్నాయి, చేతులు ఏమైనా కనిపిస్తే అయితే లాక్కెళ్ళిపోతున్నాయి. చాలా భయం వేసింది. ఇంకా అంతలో రిటర్న్ బస్ వచ్చేసింది. బస్ ఎక్కైతే కిందికి వచ్చాము. కింద స్టార్టింగ్లో హనుమాన్ టెంపుల్ అన్నాను కదా, ఇదే. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.